జై శ్రీరామ్. పదమూడు జిల్లాలు, 6 పార్లమెంట్లు, 42 నియోజకవర్గాలు, 275 మండలాలు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నమ్మి నరేంద్ర మోడీ మీద విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించినందుకు ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఓటేసిన భారతీయ జనతా పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి అలాగే పట్టభద్రుడికి ఇద్దరికి కూడా జీవితాంతం రుణపడి ఉంటామని, ఈ విజయం తెలంగాణ ప్రజల విజయం. ఈ విజయం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్న విజయం. ఈ విజయం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రూపాయి డబ్బులు ఇవ్వకుండా కేవలం 25 ప్రముఖులను పెట్టుకొని ఆ గ్రామంలో ఉండే ఉపాధ్యాయులు, పట్టభద్రులను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు వెళ్లి బీజేపీకి ఓటేసే విధంగా చర్యలు తీసుకోవడం, వాళ్ళు వచ్చి ఓటేసి 76,000 మంది ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడం, అందరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి, ఎందుకంటే నరేంద్ర మోడీ మీద విశ్వాసం ఉంచి ఈ ఎన్నికలు ఇందూరు జిల్లాకు వస్తే మిగతా 4 జిల్లాల కన్నా ఇందూరు జిల్లాలో 25,000 ఓట్లు పోలింగ్ అయినాయి. 30,000 ఓట్లుంటే 25,000 ఓట్లు పోలైనాయి. 25,000ల్లో 18,000 మీద భారతీయ జనతా పార్టీ కంటే 80% ఈరోజు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపారంటే అది నిజంగా కూడా ఇక్కడున్న ఎంపీ ధర్మపురి అరవింద్ గారి నాయకత్వానికి ఒక కానుక కింద మేము అనుకుంటాం. ఢిల్లీ ఎలక్షన్ అయిన తర్వాత మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి టెలికాన్ఫరెన్స్ అని, జూమ్ మీటింగ్లని, సమీక్షా సమావేశాలని చెప్పి 25 ప్రముఖులందరినీ నియమించే విధంగా పెట్టుకొని నిత్యం కూడా వారు ఎన్నికలు ఏ రకంగా గెలవాలనే దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. దాన్ని నిజంగా కూడా ఇది అరవింద్ గారి గెలుపు. దాంతో పాటు 2 ఎమ్మెల్యేలు, అలాగే పసుపు బోర్డు చైర్మన్ రాకేష్ రెడ్డి గారు కానీ, ధన్పాల్ సూర్యనారాయణ గారి పసుపు బోర్డు చైర్మన్, వీరందరూ కూడా కష్టపడ్డ కార్యకర్త కాడికే రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి మమ్మల్ని ఆశీర్వదించిన ఉపాధ్యాయులకు అలాగే పట్టభద్రులకు ధన్యవాదాలు చేస్తూ, కొమరయ్య గారికి, అంజిరెడ్డి గారికి బాధ్యత పెరిగింది, మా మీద కూడా బాధ్యత పెరిగింది. ఈ అందరి ఆశయాల కోసం, ఈ అందరి సమస్యల కోసం భారతీయ జనతా పార్టీ నిత్యం వారి పక్షాన ఉంటుందని తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.